రావణాసురుడైతే తప్పేంటి? అతనికి గూడా మానవ హక్కులుంటాయి. లష్కరే తోయిబాకి సంబంధించిన చీఫ్‌కి మానవ హక్కులుంటాయి. ఇలాంటి వాదన వినిపించేటటువంటి రావణ్ అలియాస్ రావణాసురుడు గారి స్పెషల్ ఏంటయ్యంటే, ఆయన ఫోన్‌లో దొరికినటువంటి కొన్ని వీడియోలు. ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అంటే సాధారణంగా ఆహ్, ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ జేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేను గూడా నమ్ముతా. పోలీసులు అలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకున్నారని నేను గూడా నమ్ముతా. బట్ ఇతనిది వీడియో ప్రొజెక్ట్ అయింది. అది ఏఐ కాదు. ఏఐ అయితే అది గూడా అర్థమైపోతుంది మనకి. ఇది ఒక యాస్పెక్ట్. రెండవది అతను గత కొంతకాలంగా అంటే అతని ఇంటిని తనిఖీ చేశారని ఎవరికైనా తెలుసా? చేశారు. అయితే అడ్రెస్ అది బయటికి రానీయలేదు. ఎందుకు అంటే ఎవరైనా జాతీయవాదులు దాడి చేస్తారేమోనని జెప్పేసి. అతని ఇంట్లో దేశ వ్యతిరేక, ధర్మ వ్యతిరేక భావజాలానికి సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. అంటే అతను సైకలాజికల్‌గా పూర్తి ద్వేషం వైపుకి టర్న్ అయ్యున్నాడు. అతని మనస్తత్వం అతనే కొనుక్కున్నాడా? లేకపోతే అతనికి ఎవరైనా ఇచ్చారా? అన్నది తెలీదు మనకి. బట్ ఇప్పుడు పోలీసులు ఒక్కొక్కటి తరచు చూస్తున్నప్పుడు ఈ టాపిక్ పక్కకెళ్ళిపోతుంది. వేరే టాపిక్ వైపుకే ఎక్కువ వెళ్తుంది. యూఏపీఏ వైపుకే ఎక్కువ వెళ్తుంది.